హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇక కథలోనికి వెళ్ళిపోదామండి. ఈరోజు వినబోయే నావెల్ పేరు ఆత్రం పెళ్ళికొడుకు. రాసిన వారు బి గీతిక గారు. ఈ ఆత్రం పెళ్ళికొడుకు నావెల్ స్వాతి సపరివార పత్రికలో ఫిబ్రవరి 2016లో పబ్లిష్ అయిందండి. నా మాటల్లో పూర్తి నావెల్ని వినేద్దాం. 5th ఎపిసోడ్తో కంటిన్యూ చేద్దామండి. మనోజ్ పెళ్ళి ఆగిపోవడంతో బంధువులందరూ కాల్ చేస్తూ ఉంటే అశ్విని సమాధానం ఒక్కటే అయింది. అవునండి, ఆగిపోయింది. మా మరిదికి ఒంట్లో బాగోలేదు. ఫుడ్ పాయిజనింగ్ అన్నారు. పెళ్ళిదేముంది, ఈరోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు. ఆరోగ్యం ముఖ్యం కదండి అని చెప్పిందే చెప్పి నోటికి అలవాటైపోయి అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాగా వాళ్ళు అడిగినా అడగకపోయినా చెప్పేస్తుంది అశ్విని. విన్నదే వింటూ విన్నప్పుడల్లా ఓ నిట్టూర్పు విడుస్తూ ఇంకో అరిగిపోయే రికార్డు లాగా తయారైపోయింది మనోజ్ పరిస్థితి. ఇంట్లో ఒక్కడే ఉండి ఏమీ తోచగా కాలుగాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. సెలవు క్యాన్సిల్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాను అన్నాడు. కానీ వాళ్ళ బామ్మ అస్సలు ఊరుకోలేదు. 4 రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందే అని పట్టుబట్టింది. శంకర్ ఆఫీస్కి, షణ్ముఖ్ స్కూల్కి వెళ్ళటంతో మరీ బోర్గా అనిపించి నిదానంగా మేడ మీద గదికెళ్ళాడు మనోజ్. ఆ గదిలోకి అడుగు పెట్టంగానే ఇదే గదిలో పూజితని ముద్దు పెట్టుకున్న ఘటన కళ్ళ ముందు మెదిలింది మనోజ్కి. అదే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ పూజిత పడుకున్న మంచం మీద పడుకొని కాసేపు అటూ ఇటూ దొర్లాడు. ఆ విషయాన్ని తలుచుకునే కొద్దీ పూజితని చూడాలన్న ఆత్రం ఇంకా ఎక్కువ అవుతుంది మనోజ్కి. ఆ చిరాకుతో ఈ సుధీర్ గాడన్న ఇంట్లో ఉంటాడు అనుకుంటే క్రాంతి వాళ్ళు వచ్చేసారని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. పూజిత ఒక్కటే ఉంటుంది, బాగోదు అంటూ పూజిత దగ్గరికి వెళ్ళిపోయాడు. పోనీ సుధీర్తో పూజితను తీసుకొని ఇక్కడికి రమ్మందాము అంటే నిన్న హాస్పిటల్లో అనవసరంగా ఐ లవ్ యూ చెప్పేశాను. తను నన్ను చూడటానికి పాజిటివ్ ఫీలింగ్తోనే నిన్న వచ్చినా సరే నేను నెగిటివ్ చేసుకున్నాను. ఇప్పుడు నన్ను చూడటానికి కానీ మా ఇంటికి కానీ అస్సలు రాదు అనుకుంటూ నిట్టూర్చాడు మనోజ్. సరిగ్గా అప్పుడే హాయ్ మనోజ్ అంటూ ఆ గదిలోకి వచ్చింది ఆత్రిజ. వెనక్కి తిరిగి ఆమెను చూసి కర్మరా బాబు అని మనసులో అనుకుని పైకి మాత్రం హాయ్ అని నీరసాన్ని నటిస్తూ అన్నాడు మనోజ్. అతనికి దగ్గరగా వచ్చి ముఖంలో ముఖం పెట్టి పరిశీలనగా చూస్తూ ఇప్పుడు బాగానే ఉంది కదా అందామా. మౌనంగా తలూపాడు మనోజ్. ఫుడ్ పాయిజనింగ్ అంట కదా, ఏం గడ్డి తిన్నావు? అనవసరంగా కక్కుర్తి పడ్డావు. లేకపోతే ఈ పాటికి మన పెళ్ళైపోయి శోభనం కూడా అయిపోయి ఉండేది కదా అని మనోజ్ పక్కన కూర్చుంటూ గడుసుగా అందామా. ఆత్రిజ మాటలకి ఉలిక్కిపడ్డాడు మనోజ్. పూజిత మీద ఇష్టం పెరుగుతున్నప్పటి నుంచి అతనికి ఆత్రిజ మీద ఆ ఇష్టము పెరుగుతుంది. ఇప్పుడు ఆత్రిజ చనువు చూసి అంతర్మదనంలో పడిపోయాడు మనోజ్. ఆమె నచ్చకపోతే నచ్చలేదు అన్న విషయం పెళ్లి చూపులప్పుడే చెప్పాలి. పెళ్లి వరకు వచ్చి ఇప్పుడు ఆ అమ్మాయి నచ్చలేదు, ఇంకో అమ్మాయి నచ్చింది అంటే అది ముమ్మాటికి తప్పే అనుకున్నాడు. అందుకే ఆమె ఏమంటున్నా ఎదురు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఏం మాట్లాడవేంటి మనోజ్, నువ్వు చాలా సరదాగా ఉంటావనే నేను నిన్ను ఇష్టపడ్డాను తెలుసా అంది ఆత్రిజ మొహమాటానికి మొహం మీదకి వచ్చిరాని నవ్వును తెచ్చుకుంటూ. మీద నీకు ఆ అభిప్రాయం ఉందా అన్నాడు మనోజ్. అవును, రా కిందకెళ్దాం, నీకోసం ఏం తెచ్చానో చూపిస్తాను అని చిరునవ్వుతో మనోజ్ చేయి పట్టుకుని లాగింది ఆత్రిజ. అవునలేక కాదనలేక ఆమె వెంట మెట్లు దిగాడు మనోజ్. కింద హాల్లోని సోఫాలో ఏవో గిఫ్ట్ ప్యాక్ చేసిన బాక్సులు, స్వీట్స్ అన్నీ ఉన్నాయి. వాటి వంక వింతగా చూస్తూ ఎందుకు ఇవన్నీ అని అడిగాడు మనోజ్. ఆడపెళ్లి వాళ్ళమయ్యా, మీకు ఎంత పెడుతూ ఉంటే మాకంత గౌరవం కదా అని నవ్వుతూ అంది ఆత్రిజ. పెట్టమని ఎవరడిగారు అని కొంచెం సీరియస్గా అడిగాడు. అడిగిన తర్వాత పెడితే మా గౌరవం ఏముంటుంది? మీరు అడగకుండా ఇస్తేనే కదా మాకు గొప్ప అని గర్వంగా కళ్ళెగరేసింది ఆత్రిజ. ఆమె మాటలకి చిన్నబోయింది మనోజ్ ముఖం. అతని భావాన్ని పట్టించుకోకుండా తాను తెచ్చిన ప్యాకింగుల్ని విప్పదీయసాగింది ఆత్రిజ. ఒక చిన్న ప్యాక్ని తీసి అందులో నుంచి ప్లాటినం బ్రాస్లెట్ని బయటకు తీసిందామా. దాన్ని మనోజ్కు చూపించి నీ చేతికి ప్లాటినం అయితేనే చాలా రాయల్గా ఉంటుంది మనోజ్, ఆ గోల్డ్ బ్రాస్లెట్ తీసేయి, ఇది పెడతాను అంది. అది వాళ్ళ బామ్మ కర్పూర కళాదేవి చేయించిన బంగారపు బ్రాస్లెట్. దాన్ని తీసేయటం ససేమిరా ఇష్టం లేదు మనోజ్కి. అలాగని ఆమెతో ఆ విషయాన్ని ఖరాఖండిగా చెప్పలేకపోతున్నాడు.
అప్పటికి తప్పించుకోవటం కోసం నీ దగ్గరే ఉంచుకో, తర్వాత తీసుకుంటానులే అన్నాడు మనోజ్. ఓకే, నీ ఇష్టం, నీకోసం ఇంకొకటి తీసుకొచ్చాను అంటూ హుషారుగా మరో ప్యాకింగ్ ఊడదీస్తుందామా. అది ఏంటి అన్నది పట్టించుకోకుండా ఆత్రిజకి తన మానసిక పరిస్థితిని ఎలా వివరించాలా అని ఆలోచనలో పడిపోయాడు మనోజ్. గిఫ్ట్ కవర్ తీసి అందులోని షూ మనోజ్ చేతిలో పెట్టింది ఆత్రిజ. ఆ గ్రే కలర్ షూస్ చూసి మనోజ్లోని అసహనం శిఖరానికి చేరిపోయింది. అతన్ని పెళ్లి కొడుకుని చేసిన ముందు రోజు బట్టలు సెలెక్ట్ చేసిన భావంతోనే ఇప్పుడు ఈ బ్రేస్లెట్ షూ కొనుక్కొచ్చిందని అర్థమైపోయింది మనోజ్కి. ఇక ఒక్క క్షణం కూడా ఆమెకెదురుగా ఉండాలనిపించలేదు. ఆత్రిజ, ఇందాకే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, వెంటనే వెళ్ళాలి, మళ్ళీ కలుస్తాను అని చెప్పి ఆమె బదులు కోసం కూడా చూడకుండా బైక్ తాళాలు తీసుకొని వడివడిగా బయటకు వచ్చేశాడు మనోజ్. అతనికి చాలా చిరాగ్గా ఉంది. ప్రతి పనిలోనూ ఆత్రిజ ఉద్దేశం తన కలర్ని ఎత్తి చూపడమేనా అనుకున్నాడు అతను. ఆత్రిజతో పెళ్లి తనకు ఇష్టం లేదని ఎలాగైనా డైరెక్ట్గా ఆత్రిజతోనే చెప్పేయాలి అని నిర్ణయించుకుంటూ బయటకు వచ్చాడు మనోజ్. కానీ ఎలా చెప్పాలా అన్న మార్గమే కనిపించలేదు. ఆ మాట చెప్పిన తర్వాత బామ్మ, ఆత్రిజ వాళ్ళ నాన్న సుందర్రామరాజు అంకుల్ రియాక్షన్లు ఎలా ఉంటాయో ఏంటో అనుకుంటూ భయపడుతున్నాడు. వీటన్నిటికంటే ముందు పూజిత తనని ఇష్టపడాలి అంటే ఏం చెయ్యాలి అన్నది పెద్ద సమస్యలాగా ఉంది మనోజ్కి. ఆలోచనలు రేకెత్తిస్తున్న చిరాకుతో బైక్ని ఏ రూట్లో పోనివ్వాలో ఆలోచించుకోకుండా పిచ్చి పట్టిన వాళ్ళలాగా కనిపించిన మలుపులో కల్లా బైక్ని పోనిస్తూ అడ్డదారిలోకి వెళ్ళిపోతున్నాడు మనోజ్. అలా వెళుతూ ఎటో చూస్తున్న మనోజ్ కళ్ళు ఉన్నట్లుండి రెప్ప వేయటం మర్చిపోయాయి. అతని కాలు అప్రయత్నంగా బ్రేక్ మీద పడింది. మెయిన్ రోడ్డుకి అవతల సుధీర్, పూజితాలు ఇన్స్టిట్యూట్ నుండి బయటకు వస్తున్నారు. ఏంట్రా అలా ఉన్నావు, డాడీ ఏమైనా క్లాస్ పీకారా అని ఫోన్లో కొడుకు సుధీర్ని అడిగింది భవానీ. ఆవిడ ఏం మాట్లాడుతున్నా, కాశీలోని విశేషాలు చెప్తున్నా అన్నింటికీ ముభావంగా ఊకుడుతున్న సుధీర్ ధోరణిని గ్రహించి కారణమేంటా అని తెలుసుకోవటానికి అడిగింది ఆవిడ. అదేం లేదులే, ఇంకేంటి అన్నాడు సుధీర్. ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు అని బుజ్జగింపుగా కొడుకుని మళ్ళీ అడిగింది భవానీ. ఏం లేదు, నువ్వు టూర్ నుంచి ఇంటికి వచ్చాక చెప్తాలే అన్నాడు సుధీర్. ఇంటికొచ్చేసరికి ఇంకా 3 రోజులు పడుతుంది, ఈలోపు ఎందుకురా నాకు టెన్షన్, నీకు ఏమైందా అని ఆలోచిస్తూ నీలాగే డల్గా ఉంటాను. అప్పుడు మీ డాడీకి అనుమానం వచ్చి మనిద్దరినీ తిడతారు. ఇవన్నీ ఎందుకు కానీ ఏమైందో చెప్పు అందావిడ. ఏం లేదమ్మా, చిన్న విషయమే, మన మనోజ్ పెళ్ళి ఆగిపోయిందని చెప్పాను కదా అన్నాడు సుధీర్. అవును, అయితే అందావిడ ఆసక్తిగా. మనోజ్ పెళ్ళి ఆగిపోవటానికి కారణం మన పూజితే అని ఆపాడు సుధీర్. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనోజ్ పెళ్ళి ఆగిపోవటానికి కారణం మన పూజితానా? ఎలా అవుతుందిరా అని ఆదుర్దాగా అడిగిందామా. కారణం ఏంటంటే డైరెక్ట్గా కాదులే, ఇండైరెక్ట్గా అన్నాడు సుధీర్. ఒరేయ్, నాకు బీపీ తెప్పించకుండా అసలు ఏమైందో వివరంగా చెప్పు అంది భవానీ. అది మనోజ్ గాడిని పెళ్లి కొడుకుని చేసిన రోజు పూజితాన్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మన పూజితాన్ని చూడగానే వాడు పూజిత బాగా నచ్చింది అన్నాడు. కానీ ఇంత పని చేస్తాడు అనుకోలేదు అని భయపడుతూ ఆపాపి చెప్పాడు సుధీర్. ఇంత పని అంటే ఏం చేశాడురా అని కంగారుగా అడిగింది భవానీ. అంత కంగారు పడాల్సిందే ఏం లేదమ్మా, పెళ్ళి ఆగిపోవటం కోసం వామిటింగ్స్ అయ్యేలాగా మందే తీసుకున్నాడు. వాంతులై స్పృహ తప్పి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఇప్పుడు పర్లేదులే, కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియదు, అందరికీ ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పారు. నాకు కూడా తెలిసేది కాదు. డాక్టర్ గారు మనోజ్ను తిడుతుంటే చాటుగా విన్నాను. ఆ మనోజ్ గాడిని చూడటానికి ఇదేమో హాస్పిటల్కి వచ్చింది, వాడేమో చెల్లాయితో ఐ లవ్ యూ చెప్పాడంట అంటూ జరిగిన దాన్ని 3 ముక్కల్లో చెప్పాడు సుధీర్. ఛీ, అదేం పాడు బుద్ధిరా వాడికి, పెళ్ళంటే ఆటలనుకుంటున్నాడా? వాడి సెల్ నెంబర్ ఇవ్వు, గడ్డి పెడతాను గట్టిగా అని కోపంగా అంది భవానీ. ఇప్పుడు ఫోన్లో ఏం వద్దులేమ్మా, నువ్వు వచ్చిన తర్వాత చూద్దాం. ఈ విషయం డాడీకి బాబాయ్కి ఏం చెప్పకు, మళ్ళీ వాళ్ళక్కడ అప్సెట్ అవుతారు అన్నాడు సుధీర్. సరే చెప్పన్లే, ఇంతకీ పూజిత ఎలా ఉంది అని అడిగింది భవానీ. దానికేంటి, బాగానే ఉందిలే అని చెప్పాడు సుధీర్. అదేంట్రా అలా నిర్లక్ష్యంగా చెప్తావు, ఇందులో అదేం చేసిందని? నీ ఫ్రెండ్ మీద చూపించాల్సిన కోపం దాని మీద చూపిస్తున్నావా అని మందలిస్తున్నట్లుగా అందావిడ. అదేం కాదులేవే, ఇందులో దాంది తప్పుంది. వాళ్ళ నాన్నకిలాగే ముంగిలా ఉండి పీకల మీదకు తెచ్చుకుంది. మనోజ్ గారి లైఫ్ని స్పాయిల్ చేసింది. అటు వాడు పెళ్ళే ఆగిపోయింది,
పాపం డాక్టర్లు సేవ్ చేశారు కాబట్టి సరిపోయింది కానీ అంటూ ఇంకా ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు సుధీర్. ఆపరా వెధవ, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఈ విషయానికి వాళ్ళ నాన్నకి సంబంధం ఏంటి? ఇందులో వాళ్ళ నాన్న ఎందుకు లాగుతున్నావు అని కోపంగా అందావిడ. ఆహా, నా ఉద్దేశం అది కాదమ్మా. పిన్నిగిలాగా మనోజ్ గాడికి ఏమైనా అయి ఉంటే తప్పు దాందే అవుతుంది కదా అని అంటూ నీళ్లు నమిలాడు సుధీర్. తప్పు పూజితాది ఎందుకు అవుతుందిరా? దాన్ని చూసి ఇష్టపడింది వాడు. వాడు పెళ్ళి ఆగిపోవటం కోసం మందులేసుకుంది వాడు. వాడికి ఏమన్నా అయితే పూజిత తప్పెలా అవుతుందిరా అని సీరియస్గా అడిగింది భవానీ. ఇందులో పూజిత తప్పు ఉందమ్మా. దానికి ఒక్కదానికి పార్టీ ఇస్తాను అన్నాను. దాంతోపాటు ఇంకో 4 ఫ్రెండ్స్కి ఐస్ క్రీమ్ పార్టీ ఇవ్వాలి అంది. ఎందుకంత గొప్పదానికి? డాడీ ఏమో వెళ్తూ నాకు ₹1 కూడా ఇవ్వలేదు. నా దగ్గర డబ్బులు లేక మనోజ్ని అడిగాను. వాడేమో పూజితకిచ్చే పార్టీకి వాడు వస్తా అన్నాడు. సరే, ఆ రోజు జరిగిందే జరిగిపోయింది. వాడు హాస్పిటల్లో ప్రేమిస్తున్నాను అని చెప్పగానే వెంటనే నాకు చెప్పాలా? రాత్రి చెప్పింది. అదేమంటే నలుగురికి తెలిస్తే దానికి బ్యాడ్ నేమ్ వస్తుందంట. మనోజ్ గాడు దాని మీద ఏవేవో అబద్ధాలు కల్పించి చెప్తున్నాడు అంటుంది. తప్పు చేసింది వాడైతే దీనికెందుకు వస్తుంది చెడ్డ పేరు అంటూ జరిగిందానంతా ఆవేశంగా ఫోన్లో గడగడా చెప్పాడు సుధీర్. పూర్తిగా విన్నాక, ఇందులో తప్పు దాంది కాదురా వెధవ, నీది. గొప్పలకు పోయింది అది కాదు నువ్వు. నీ దగ్గర డబ్బులు లేకపోతే నన్ను అడగచ్చుగా. అక్కడ ఎవరో ఒకళ్ళకి చెప్పి సర్దుబాటు చేయమని చెప్పేదాన్ని. పార్టీ ఇచ్చేది డబ్బు లేనప్పుడు ఆ విషయం సూటిగా దాంతోనే చెప్పాల్సింది. ప్రెస్టేజ్కి పోయి అంతా దాన్ని నెత్తికి చుట్టింది నువ్వు అంటూ గట్టిగా కేకలేసింది ఆవిడ. నిన్ను అడుగుదామని అనుకున్నాను, కానీ వచ్చే నెలలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో పెట్టబోయే ఆర్ట్స్ గ్యాలరీకి అయ్యే ఖర్చు నువ్వే ఇవ్వాలి కదా అంటూ నీళ్లు నమిలాడు సుధీర్. అయినా తప్పులన్నీ నువ్వు చేసి అది నీతో వెంటనే చెప్పలేదు అంటున్నావా? చెప్పిన తర్వాత మాత్రం ఏం చేసావురా నువ్వు అని నిలదీసింది భవానీ. తల్లి అడుగుతుంటే జవాబు చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోయాడు సుధీర్. జరిగిన దానిలో తన తప్పు ఉందని తెలుసుకున్నాడు. అందుకే వాటిని తరచు చూసుకుంటూ మౌనంగా ఉండిపోయాడు. తప్పు చేసింది మీ ఫ్రెండ్స్ ఇద్దరు. ఇందులో ఇరుక్కుపోయింది అది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మనోజ్కి ఓ బామ్మ ఉంది కదా, ఆవిడంటే వాడికి చాలా భయం అంటుంటావు కదా. మనోజ్ ఇంటికి వెళ్ళి ఆ బామ్మతో జరిగింది మొత్తం వివరంగా చెప్పేయి. అర్థమైందా? వెంటనే ఆ పంచుడు అని ఆజ్ఞ జారీ చేస్తున్నట్లుగా అంది భవానీ. తల్లి చెప్పింది వినగానే సుధీర్ గుండె గుబేల్ మంది. నీట్ ఇన్స్టిట్యూషన్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసులోకి వచ్చిన ఫ్యాకల్టీ నిన్నటి క్లాసుల్లో హైనెక్ బ్లౌజ్ డిజైనింగ్ చూశారు కదా ఈరోజు అంటూ పాఠం మొదలుపెట్టబోయే ముందు దాని గురించి చెప్పబోతూ ఉన్నాడు. ఈరోజు శారీ డిజైనింగ్ సార్ అన్నారెవరు. ఫ్యాకల్టీతో పాటు మిగిలిన స్టూడెంట్స్ ఆ మాట వినిపించిన వైపు చూశారు. శారీ డిజైనింగా? ఎవరా మాటంది అంటూ ఒక్కొక్క మగ స్టూడెంట్ని పట్టి చూస్తూ అడిగింది ఫ్యాకల్టీ. మామూలుగా అందరితో పాటు తల తిప్పి చూసిన పూజితకి మగవాళ్ల వరుసలో వెనక బెంచ్లో కూర్చున్న మనోజ్ కనిపించాడు. అంతే, షాక్ అయిపోయి తలంతా వెనక్కు తిప్పి కళ్ళు పెద్దవి చేసి చూసింది. మనోజ్ తన కోసమే ఈ క్లాస్కు వచ్చాడు అని అర్థమైంది ఆమెకి. ఆ డైలాగ్ అన్న గొంతు కూడా అతందే అని పోల్చుకుంది పూజిత. వచ్చినవాడు సైలెంట్గా ఉండకుండా తెలియని దాంట్లో మాట్లాడుతున్నాడెందుకు, ఈ తిక్క డైలాగులు ఎందుకు అనుకుంటూ ఎర్రగా చూసింది అతని వంక. ఫ్యాకల్టీ మనోజ్ని చూసి నొసలు చుట్లించి, ఎవరు నువ్వు నా క్లాస్ స్టూడెంట్వా? నిన్ను ఎప్పుడు చూడలేదే క్లాస్లో. నిన్నే, స్టాండప్ అని చూపుడు వేలుతో లేవమన్నట్లుగా చూపించాడు. కోర్స్ మొదలయ్యాక కొత్త స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోము అన్నా కూడా బతిమిలాడి పూజిత ఇక్కడ జాయిన్ అయిందన్న ఒకే ఒక కారణంతో డబుల్ ఫీజు కట్టి మరీ ఈ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్లో చేరాడు మనోజ్. ఫ్యాకల్టీ గుచ్చి చూస్తూ నుంచోమనేసరికి నిదానంగా పక్క స్టూడెంట్స్ వంక చూస్తూ లేచి నుంచొని, న్యూ స్టూడెంట్ని సార్ అని అన్నాడు మనోజ్. న్యూ స్టూడెంట్వా? శారీ డిజైనింగ్ అంటే అంత ఇంట్రెస్టా బాబు అని వెటకారంగా తలూపుతూ అడిగాడు ఫ్యాకల్టీ. ఏం జవాబు చెప్పాలో తెలియక ఫ్యాకల్టీ వంక చూసి నీళ్లు నములుతూ, అదే సార్, ఆ శారీ షేపు అవి చాలా ఉంటాయి కదా సార్ అని గాలిలో 2 చేతులతో అమ్మాయి ఆకారంలో వంపులు తిప్పుతూ అన్నాడు మనోజ్ మాటలు వింటూ అతని సైకిల్ చూడంగానే క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కిసుక్కుని నవ్వారు. ఫ్యాకల్టీ మాటల్ని ఏమాత్రం తలకెక్కించుకోకుండా మళ్ళీ పూజిత వంక చూస్తూ కుర్చీలో కూర్చోబోయాడు మనోజ్.
నేను చెప్పింది అర్థం కాలేదా? ప్లీజ్ గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్ అని గట్టిగా అరిచాడు ఫ్యాకల్టీ. ఆయన కేకలేస్తున్నందుకు కాక క్లాస్లోంచి వెళ్ళిపోతే పూజితను చూడలేను అన్నందుకు దిగులుగా పూజిత వంక చూస్తూ క్లాస్ రూమ్లో నుంచి బయటకు నడిచాడు మనోజ్. ముందు వరుసలో కూర్చున్న పూజిత వెళ్ళిపోతున్న మనోజ్ వంక చూస్తూనే ఉంది. ఓ చిత్రమైన స్పందన ఆమె గుండె వేగాన్ని పెంచింది. మనోజ్ తన కోసమే ఈ క్లాస్లో జాయిన్ అవ్వటం ఆమెకి ఆశ్చర్యంతో పాటు ఓ మూల ఆనందాన్ని కలిగిస్తోంది. కళ్యాణ తిలకం పెట్టుకొని ఉన్న మనోజ్ అందమైన ముఖం తనని చుట్టుకున్నప్పుడు అతని నుంచి వచ్చిన గంధం, పసుపు, కస్తూరీల గమ్మత్తైన పరిమళం, తన పెదవులని బలవంతంగా అదిమేసిన అతని పెదవుల మెత్తని స్పర్శ అన్నీ ఆ రోజుటి కంటే గాఢంగా అనిపిస్తూ ఆ మెదడుని పూర్తిగా ఆక్రమించుకున్నాయి. ఆ తలపుల్లో మునిగిపోయిన పూజిత మనోజ్ క్లాస్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఫ్యాకల్టీ చెబుతున్న పాఠంలో లీనం కాలేకపోయింది. సాయంత్రం 5 గంటలకి క్లాస్ పూర్తవటంతో అమ్మయ్య అనుకుంటూ క్లాస్ రూమ్లో నుంచి మిగిలిన స్టూడెంట్స్తో పాటు బయటకు వచ్చింది పూజిత. బయట మెట్ల దగ్గర కాలుగాలిన పిల్లాగా అటూ ఇటూ తిరుగుతున్నాడు మనోజ్. ఒక్క క్షణం షాక్ అయిపోయి మనోజ్ ముఖంలోకి చూసింది పూజిత. ఆ వెంటనే గట్టిగా నిట్టూర్చి అతని వైపు తిరిగి, నీకు ఇంత చెప్పినా అర్థం కాదేంటి? నాకు నచ్చంది నువ్వు కాదు, ఆ అమ్మాయితో పెళ్లి కుదుర్చుకొని ఆ పెళ్ళి 4 రోజుల్లో ఉంది అనగా ఇంకో అమ్మాయిని బలవంతంగా ముద్దు పెట్టుకున్నావే, ఆ క్యారెక్టరే నాకు నచ్చలేదు. ఒకరోజు పరిచయమైన అమ్మాయి కోసం కొన్ని గంటలు జరగబోయే పెళ్ళిని ఆపేసుకున్నావు. మరి రేపు నన్ను పెళ్లి చేసుకోబోతూ కూడా ఇలాంటి పనులే చెయ్యమని నమ్మకం ఏంటి? పెళ్లి చేసుకోవాలంటే కావాల్సింది ప్రేమో డబ్బో కాదు, నమ్మకం అని నా నమ్మకం. అది నీ మీద నాకు అస్సలు లేదు, నన్ను వదిలేయి అని దురుసుగా అందామా. అంతే. ఆమె మాటలు వినగానే పట్టలేనంత సంతోషం వేసింది మనోజ్కి. హుషారుగా పూజిత వంక చూస్తూ, ఓహో అంతేనా, నేనే నీకు నచ్చలేదేమో అని భయపడ్డాను. సో నీకు నేను ఓకే కదా? ఆత్రిజాన్ని పెళ్లి చేసుకోబోతూ నిన్ను ముద్దు పెట్టుకోవటం నీకే కాదు నాకు నచ్చలేదు. అందుకే పూజిత, ఆత్రిజాతో పెళ్ళి ఆపేసుకున్నాను, ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ఆత్రిజ అంటే ఫస్ట్ నుంచి నాకు ఇష్టం లేదు, కానీ మా బామ్మ గోల పడలేక ఒప్పుకున్నాను. కావాలంటే మీ అన్నయ్య సుధీర్ని అడుగు. మీ అన్నయ్యకి కూడా ఈ విషయం తెలుసు. నేను నిన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను నమ్ము పూజిత అని పాఠం చెప్తున్నట్లుగా గుక్క తిప్పుకోకుండా చెప్పాడు మనోజ్. అబ్బా నాకు నమ్మకం లేదని చెప్పానుగా అని విసుగ్గా అతని వంక చూసి గబగబా ముందుకు అడుగులేసింది పూజిత. మనోజ్ అక్కడే ఆగిపోయాడు. ఇంత ప్రాధేయపడుతున్నా కూడా పూజిత తనని కాదంటూ వెళ్ళిపోతూ ఉంటాన్ని ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాడు మనోజ్. తనకి ఎలాగైనా పూజిత కావాలి అనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఆమెను ఒప్పించలేకపోతే ఇక ఎప్పటికీ ఆమెను ఒప్పించలేనేమో అన్న భయం అతని మదిలోకి వచ్చింది. దిక్కు తోచినట్లుగా ఆమెనే చూస్తూ, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే విషం మింగి చచ్చిపోతాను అని గట్టిగా అరిచెప్పాడు మనోజ్. మనోజ్ మాటలు వినగానే ముందుకు వెళ్లేదల్లా సడన్గా ఆగిపోయింది పూజిత. చచ్చిపోతాను అన్న మాటలు ఆమె చెవుల్లో గింగురుమంటూ ఆమెని వెర్రెక్కించాయి. చర్రును వెనక్కి తిరిగి మనోజ్ దగ్గరికి వేగంగా వచ్చిందామ. ఎంత వేగంగా మనోజ్ దగ్గరికి వచ్చిందో అంతే వేగంగా అతని చెంపని చెల్లుమనిపించింది. ఆవేశం నిండిన కోపంతో ఎడమ చేతిలోని పుస్తకాలను కింద పడేసి 2 చేతులతో అతని షర్ట్ కాలర్ పట్టుకుంది పూజిత. ఏంటి అన్నావు? చస్తావా? చస్తానని బెదిరిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావా? ఇదేనా నీకు నా మీదున్న ప్రేమ? ప్రేమంటే బెదిరించటమా అంటూ మనోజ్ చొక్కా కాలర్ పట్టుకొని పూనకం వచ్చిన దానిలాగా ఊపేసిందామా. అటూ ఇటూ వెళ్తున్న వాళ్ళు పూజిత చర్యను చూసి షాక్తో ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోయారు. పూజిత నేను చెప్పేది విను, జస్ట్ నిన్ను అని మాటల్ని కూడా తీసుకొని ఆమె చేతుల్ని విడిపించుకోబోయాడు మనోజ్. జస్ట్ అన్నా ఏమన్నా ఏంటి? నన్ను బెదిరిద్దామని ఆ మాట అన్నావా? చస్తానంటూ నన్ను బెదిరిస్తావా? చావు, ఇప్పుడే చావు, నువ్వు చావకపోతే నేనే చంపేస్తాను అని అరుస్తూ మనోజ్ చేతులను తప్పించుకొని అతని పీక పట్టుకుందామా. సరిగ్గా అదే క్షణంలో సుధీర్ రాకపోయి ఉంటే ఏం జరిగి ఉండేదో. సుధీర్ పరిగెత్తుకుంటూ వచ్చి కంగారు పడుతూ పూజిత చేతుల్లోంచి మనోజ్ని లాగి విడిపించాడు. నోట మాట రాక బొమ్మల్లా గుడ్లప్పగించి ఆమెనే చూస్తున్నాడు మనోజ్ అండ్ సుధీర్. సుధీర్కి తన కళ్ళ ముందు జరిగిన ఈ సంఘటన ఇంకా నమ్మశక్యం కావటం లేదు. మనోజ్ వంక విచిత్రంగా చూశాడు అతను. మనోజ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు?
పూజిత ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటుందని మనోజ్కి ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? వీళ్ళని ఒంటరిగా కలవనివ్వకూడదు అనుకున్నా సరే అసలు ఎలా కలుస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఏం జరిగింది అని తనలో తానే అయోమయంగా అనుకుంటూ పూజితను తీసుకొని బైక్ దగ్గరికి వెళ్ళాడు సుధీర్. షాక్ నుంచి తేరుకున్న మనోజ్కి ఇప్పుడు జరిగిందంతా నిజమా అనిపించింది. కానీ తన ముఖంలో ముఖం పెట్టి ఎర్రబడ్డ కళ్ళతో తన గొంతు పట్టుకున్న పూజిత ముఖం గుర్తొచ్చి ఇక్కడ జరిగిందంతా నిజమే అనుకున్నాడు అతను. పూజిత చెలించిన మనస్తత్వాన్ని, తన బెదిరింపు లెక్క చేయకుండా ఆమె తన మీద విరుచుకుపడిన విధానాన్ని ఇప్పుడు తలుచుకుంటుంటే ముచ్చటగా అనిపించాయి మనోజ్కి. ఆమె తన పీకని పట్టుకోవటం గుర్తొచ్చి అతని పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. ఆమె చేతులు తాకిన తన మెడని 2 చేతులతో సున్నితంగా తడుముకున్నాడు మనోజ్. పూజిత మాటల్ని మళ్ళీ మళ్ళీ తలుచుకున్నాడు అతను. మనోజ్ ఆ రోజు ముద్దు పెట్టుకోవటం కోసం పూజిత ముఖాన్ని తన ముఖానికి బాగా దగ్గరకు తీసుకోవటం, పూజిత ఈరోజు అతనికి దగ్గరగా వచ్చి పీక పట్టుకోవటం, ఈ 2 విషయాలు ఒకే భావోద్వేగంగా తోస్తున్నాయి మనోజ్కి. ఆ చిన్న భావనకి అతనిలోని ఆనందం కెరటంలా ఎగిసిపడుతుంది. పూజిత కోసం కంటే ఆమె స్పర్శే అతని ఆలోచనల్ని బలంగా చుట్టుకుంది. ఇది ప్రేమనా? ఇందుకే అంటారేమో ప్రేమ పిచ్చి ఒకటే అని. ఇప్పుడు నాది పిచ్చా ప్రేమ? ప్రేమ పిచ్చా లేక పిచ్చి ప్రేమ అనుకొని ముసిముసిగా నవ్వుకుంటూ బైక్ దగ్గరికి వెళ్ళాడు. పూజిత వాళ్ళ ఇంట్లో తోక మీద నిలబడిన తాచులాగా కేకలేస్తూ కోపంతో ఊగిపోతున్నాడు సుధీర్. అతనికెదురుగా మంచం మీద తలదించుకొని మౌనంగా కూర్చుంది పూజిత. నువ్వు ఏమనుకుంటున్నావు? వాడి సంగతి నాతో చెప్పావు కదా, వాడి గురించి నేను చూసుకుంటానని చెప్పాను కదా, ఇక ఆ విషయం వదిలేయి అని చెప్పినా కూడా నువ్వు వెళ్ళి వాడి పీక పట్టుకున్నావు. వాడికి ఏదన్నా అయితే అని పూజిత మీద రంకలేశాడు సుధీర్. అలా అంటావేంటన్నయ్యా? మీ ఫ్రెండ్ కనిపించగానే నేనే వెళ్ళి పీక పట్టుకున్నానా? అతనే నా దగ్గరకు వచ్చి ఏదేదో మాట్లాడాడు. నీకు మొత్తం చెప్పాను కదా అని మూతి ముడుచుకుంటూ అలగ్గా అందామా. వాడేదో అంటాడే, మనకిష్టం లేనప్పుడు విన్నా వినపడినట్లుగా చెవిటి వాళ్లలాగా వచ్చేయాలి, అంతేగాని వాడితో వాదన ఎందుకు నీకు అని మళ్ళీ అరిచాడు సుధీర్. అన్నయ్య, నేనేం వాదన పెట్టుకోలేదు. మనోజే నేను తనతో పెళ్ళికి ఒప్పుకోపోతే చచ్చిపోతాను విషం తాగి అన్నాడు. ఆ మాటకి నాకు కోపం వచ్చేసింది. రేపు వాడు చచ్చిపోతే మనకేగా బ్యాడ్ నేమ్ అని నిదానంగా అంది పూజిత. ఈ బ్యాడ్ నేమ్ గోల్ ఏంటి నీకు? మీ ఇద్దరి మధ్య ఏదైనా జరిగితే వెంటనే చెప్పవు, పోనీ మనకెందుకులే అని సైలెంట్గా ఉంటావా అంటే అది చెయ్యవు, ఎలాగే నీతోటి అని తల పట్టుకున్నాడు సుధీర్. మూతి బిగించి తలదించుకుంది పూజిత. ఓ కుర్చీని ఆమెకెదురుగా లాక్కొని కూర్చుంటూ, వాడికి నువ్వంటే ఇష్టం, నీకు వాడంటే ఇష్టం లేదు, వాడి ఇష్టం నీ అయిష్టం, మీ వాదాల్లో పడిపోయి కోపాలు పెరిగి ఈగోలు హట్టయిపోయి ఇదిగో ఇక్కడ దాకా వచ్చారు. ఇలాంటి విషయాల్లో మనమే న్యూట్రల్గా ఉండాలి పూజిత అని చెల్లెలికి ఉపదేశం ఇస్తున్నట్లుగా చెప్పాడు సుధీర్. వాళ్ళిద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. అన్నయ్య, ఓ మాట అడగనా అని ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ అంది పూజిత. అడగరా ఏంటి అన్నాడు సుధీర్. మనోజ్కి ఆత్రిజాతో పెళ్లి నిజంగా ఇష్టం లేదా అని అడిగిందామా. నొసలు ముడిచి పూజితాన్ని గుచ్చిగుచ్చి చూస్తూ, నీకెవరు చెప్పారు అని అనుమానంగా అడిగాడు సుధీర్. ఇంకెవరు చెప్తారు? మనోజే చెప్పాడు. ఏ వాడు చెప్పేవన్నీ అబద్ధాలేనా అంటూ మనోజ్ మీద కోపంతో కళ్ళెర చేసి అడిగిందామా. అవి మనోజ్ కుటుంబ విషయాలు, అవన్నీ నీకెందుకులే, ముందు మనోజ్తో నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకునే దారి ఏముందో చూద్దాం అన్నాడు సుధీర్. అయితే మనోజ్ ఆత్రిజనే పెళ్లి చేసుకుంటాడా అని సందిగ్ధంగా అడిగిందామా. పూజిత వంక వింతగా చూశాడు సుధీర్. మనోజ్ ఆత్రిజని పెళ్లి చేసుకుంటాడని వాడికంటే ముందే నాకు తెలుసు. ముందు అంటే ఎప్పుడో తెలుసా? వాడసలు ఆ అమ్మాయిని చూడకముందే అని అతిపెద్ద రహస్యం చెప్తున్నట్లుగా నుదురెత్తి పూజిత వంక చూస్తూ చెప్పాడు సుధీర్. షాక్ అయి నమ్మలేనట్లుగా అవునా అంది పూజిత. అవును, మనోజ్ వాళ్ళ బామ్మకి సుందర్రామరాజు అంకుల్ దూరపు చుట్టరికం. ఆయనకి బాగా ఆస్తి ఉందని పెళ్లి సంబంధం గురించి అంకుల్ గారిని బామ్మే కదిపింది. ఆయన మనోజ్ని చూసి ఓకే అనుకున్నారు. ఈ విషయం మనోజ్కి చెప్పకుండా మనోజ్ని సీక్రెట్గా ఆత్రిజకి చూపించారు. ఆత్రిజ కూడా ఓకే అంది. ఇదంతా ఎందుకంటే వీడు చూసిన ప్రతి సంబంధాన్ని నచ్చలేదు అంటున్నాడని. అలా జరగకుండా ఉండటం కోసం అంకుల్ బామ్మ కలిసి పెద్ద ప్లాన్ వేశారు. దాని ప్రకారంగా
మనోజ్ వాళ్ళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సుందర్ రామరాజ్ అంకుల్ ఆయనకున్న రాజకీయ పరపతితో పై అధికారుల మీద ప్రెషర్ తీసుకొచ్చి వాడికి ఏదో హెల్ప్ చేశారు. ఆ కర్టసీతో మనోజ్ అంకుల్కి క్లోజ్ అయిపోయాడు. ఆయన మనోజ్తో మరీ క్లోజ్ అయ్యారు. ఇది ఎన్నాళ్ళు సాగిందో తెలుసా? 3 నెలలు అని సుధీర్ అడిగిన ప్రశ్నకి తనే జవాబు చెప్పుకున్నాడు. పూజిత కళ్ళు పెద్దవి చేసి సుధీర్ చెప్తున్న దాన్ని నమ్మలేనట్లుగా చూస్తుంది. అంకుల్ వీడికి బాగా క్లోజ్ అయితే అప్పుడెలాగూ వాళ్ళ అమ్మాయి విషయంలో మొహమాట పట్టంతో వీడు కాదనలేడు అన్నది బామ్మ ప్లాన్. బామ్మకేమో ఆత్రిజ నచ్చింది. ఆత్రిజ వెనుకున్న ఆస్తి, అంతస్తు, బ్యాక్గ్రౌండ్ నచ్చాయి. అందుకే మొహమాట ప్రాసెస్ క్రియేట్ చేసి సడన్గా అంకుల్ కూతుర్ని నువ్వు చేసుకోవాలరా అంటే కాదండని బామ్మ ప్లాన్. అలాగే జరిగింది కూడా. కాకపోతే నువ్వు ఎంటర్ అయ్యాక సీన్ రివర్స్ అయింది అని తల కొట్టుకుంటూ చెప్పాడు సుధీర్. అంతా విన్న పూజిత ఇంత జరిగిందా అని ఆశ్చర్యపోయింది. వెంటనే అది సరే అన్నయ్య, నువ్వు మనోజ్కి ఫ్రెండువు కదా, మనోజ్కి తెలియని వాళ్ళ బామ్మ ప్లాన్ విషయం గురించి మరి నీకెలా తెలిసింది అని డిటెక్టివ్లా అడిగింది పూజిత. అదంతా నా కర్మరా అని నీరసంగా ముఖం పెట్టి, ఓసారి ఆఫీస్ పని మీద మనోజ్ క్యాంప్కి వెళ్ళాడు. ఆ విషయం తెలియక నేను వాడి కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి బామ్మ, సుందర్ రామరాజ్ అంకుల్, ఆత్రిజ కలిసి వాడి బెడ్రూమ్లో ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. అవన్నీ నేను విన్నాను. అసలు విషయంలోకి వస్తూ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఆ సీక్రెట్ చెప్పడం గురించి కాదు, దాన్ని మనోజ్కి తెలియకుండా ఉండేలా చూసి వాడికి ఇష్టం లేని పెళ్ళి వాడు చేసుకునేలా చూడటం. అప్పుడే వాడి మీద నీ కోపం, నీ పగ చల్లారతాయి అని ఆవేశంతో పూనకం వచ్చిన వాళ్ళలాగా ఊగిపోతూ అన్నాడు సుధీర్. అతని ఆవేశాన్ని చూస్తూ తనకి మనోజ్ మీద అంత పగ ఉందా అన్నట్లుగా ఆశ్చర్యంగా చూసింది పూజిత. ఆమె మనస్సు నిండా మనోజ్ ఆలోచనలు నిండిపోయాయి. పూజిత మనస్సులో రేగుతున్న ఆలోచనల గురించి తెలియని సుధీర్ అతని ఆలోచనలో అతను మునిగిపోయాడు. పిల్లి మెడలో గంట కట్టడం ఎలాగా, తల్లి భవాని చెప్పినట్లుగా బామ్మ కర్పూర కళాదేవికి ఈ విషయమంతా చెప్పటం ఎలాగా అని తల బద్దలు కొట్టుకుంటున్న సుధీర్కి ఉన్నట్లుండి ఓ ఐడియా తట్టింది. ఈ సందర్భాన్ని అవకాశంగా వాడుకొని పూజితతో బామ్మ మెడలో గంట కట్టించేద్దాం అని మనసులో అనుకుని సంబరపడిపోయాడు. వెంటనే ఏదో లోకంలో ఉన్నట్టున్న పూజిత వైపు తిరిగి, నీకు మనోజ్ గాడి బాధ తప్పిపోయే ఉపాయం ఒకటి ఉంది చెప్పనా అని అడిగాడు. లోపల తత్తరపడిపోతూ, ఏంటన్నయ్యా అది అంది పూజిత. ఏం లేదు, మనోజ్ నీ జోలికి రాకూడదంటే మనకి ఒకే ఒక దారి ఉంది. నువ్వు డైరెక్ట్గా మనోజ్ వాళ్ళ బామ్మ కర్పూర కళాదేవి దగ్గరికి వెళ్ళి మనోజ్ నీ వెంట పడుతున్నాడు అని విషయమంతా ఆవిడకి చెప్పేయి, ఇక ఆవిడే చూసుకుంటుంది అని ధీమాగా చెప్పాడు సుధీర్. ఆ ఉపాయం వినగానే గుండెల మీద చేసుకుంది పూజిత. అమ్మో, ఆవిడతో చెప్పడమా? ఆ రోజు ఆవిడ కేకలు చూశానుగా, నా వల్ల కాదన్నయ్యా అని భయంగా అంది పూజిత. సుధీర్ పట్టుబదలని విక్రమార్కుల్లాగా మళ్ళీ ఆలోచించి, పోనీ ఇంకో పని చేయి అన్నాడు. ఇందాక చెప్పినలాంటిది అయి ఉంటుంది అన్నట్లుగా అనుమానంగా చూస్తూ, ఏంటది అని అడిగింది పూజిత. మనోజ్ని చేసుకోబోయే పెళ్లి కూతురు ఆత్రిజ ఉంది కదా, వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్తాను, వెళ్ళి మనోజ్ గాడి వేషాలన్నీ ఆ అమ్మాయితో చెప్పేయి అన్నాడు సుధీర్. ఆత్రిజతోనా అంటూ ఆ రోజు రాత్రి మనోజ్ వాళ్ళ ఇంట్లో చూసిన ఆత్రిజ రూపాన్ని గుర్తు చేసుకుందామా? పూజిత ఆలోచనలో పట్టం చూసి ఆమెని ఎలాగైనా ఒప్పించేందుకు మరింత ఒత్తిడి పెంచాడు సుధీర్. ఆ తరువాత రోజు కూడా మనోజ్ మళ్ళీ క్లాస్కి వెళ్ళి ఒక సీట్లో కూర్చున్నాడు. అలా కూర్చున్న తర్వాత ఆడవాళ్ళు కూర్చునే వరుస వైపు చూశాడు మనోజ్. అక్కడ పూజిత కనిపించకపోయేసరికి నిన్న తాను విషం తాగుతానంటూ అనవసరంగా బెదిరించానా అనిపించింది మనోజ్కి. మర్నాడు తిరిగి క్లాస్కి వెళ్ళి ఆడవాళ్ళు కూర్చునే వరుస వైపు చూశాడు మనోజ్. అక్కడ పూజిత కనిపించకపోయేసరికి నిన్న తాను విషం తాగుతాను అంటూ అనవసరంగా బెదిరించానా అనిపించింది మనోజ్కి. నిరుత్సాహంగా రెండో వరుస వైపు చూశాడు. అంతే, వెంటనే నివ్వెరపాటుతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. అక్కడ పూజిత లేదు కానీ మనోజ్ కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ ఆత్రిజ కూర్చొనుంది. ఆత్రిజని హఠాత్తుగా ఇలా క్లాస్లో ఊహించని మనోజ్ ఖంగు తిన్నాడు. డోర్ దగ్గర నుంచున్న వాడల్లా అటునుంచి అటే పారిపోదామనుకుని గబుక్కున వెనక్కి తిరిగాడు. కానీ అతన్నే చూస్తున్న ఆత్రిజ వెంటనే కుర్చీలోంచి లేచి, హాయ్ మనోజ్, కమాన్ అని పిలుపు అనిపించేలాగా అరిచిందామా.
అంతే, వేరే దారి లేక నిదానంగా ఆమె వైపు నడిచాడు. నిన్న మా ఫ్రెండ్ చెప్తే నేను నమ్మలేదు. సో నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్స్ నేర్చుకుంటున్నావన్నమాట. దేనికి? నా కోసమేనా అని వక్రంగా చూస్తూ అడిగింది ఆత్రిజ. ఆమె దేన్నో ఎత్తి చూపుతున్న విషయం అర్థమైంది మనోజ్కి. అది నేను అంటూ ఏదో చెప్పాలి అని చెప్పి చూస్తున్నాడు మనోజ్. ఇట్స్ ఓకే మనోజ్, అందరూ మన మాటల్ని వినటం నాకు నచ్చదు. మనం ఎమోషనల్ అయిపోయి వీళ్ళకి ఫ్రీ మూవీ చూపించడం ఎందుకులే కానీ పద బయటికి పోదాం అని అతనికి మాత్రమే వినిపించేలాగా అని క్లాస్లో నుంచి బరబరా బయటకు నడిచింది ఆత్రిజ. ఆత్రిజ ఇక్కడికి వచ్చిందంటే ఆమెకి పూజిత విషయం తెలిసిపోయి ఉంటుంది. ఎవరు చెప్పుంటారు? పూజిత చెప్పేసిందా అని ఆలోచిస్తూ నిశ్శబ్దంగా ఆత్రిజ వెంట నడిచాడు మనోజ్. వాళ్ళిద్దరూ తలుపుల దగ్గరికి వచ్చేసరికి సరిగ్గా అప్పుడే లోపలికి వస్తున్నారు సుధీర్, పూజితాలు. ఎదురుగా ఆత్రిజ మనోజ్లను చూడగానే ఉలిక్కి పడుతూ వేయబోయిన అడుగును వెనక్కి తీసుకుంది పూజిత. సుధీర్ పరిస్థితి అలాగే ఉంది. కానీ ఆత్రిజ మాత్రం స్థిరంగా వాళ్ళిద్దరి వంక చూస్తూ, మీరు మనోజ్ వాళ్ళ ఇంట్లో ఆ రోజు? ఎస్, ఆ రోజు రాత్రి మనోజ్ మీతోనే కదా బయటకు వచ్చాడు. డెఫినెట్లీ ఎస్. ఏంటి మీరు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్స్లోనే ఎదురవుతున్నారేంటి అని నిలదీస్తున్నట్లుగా అడిగింది. గుచ్చుతున్నట్లుగా చూస్తున్న ఆత్రిజ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఏంటి అలా అంటున్నారు అంది పూజిత. ఏమీ తెలియదన్నట్లుగా పూజిత సుధీర్ల ముఖాలను చూడగానే తాను క్షణం క్రితం అపోహపడినట్లుగా వాళ్ళు ఆత్రిజతో ఏమీ మాట్లాడలేదని గ్రహించాడు మనోజ్. వెంటనే ఆత్రిజ అంటూ ఏదో చెప్పబోయాడు అతను. జస్ట్ వెయిట్ మనోజ్, మీ పేరు? సమ్ ఎక్స్ గారు. నేనేమన్నానో మీకు అర్థం కాకపోయినా మీరేం చేశారో చేస్తున్నారో మాత్రం నాకు బాగా అర్థమైంది. చూసుకుందాం ఎవరం గెలుచుకుంటామో అని చిటికలేస్తూ కమాన్ మనోజ్ అంటూ మనోజ్ చేయి పట్టుకొని బరబరా బయటకు లాక్కెళ్ళిపోయింది ఆత్రిజ. ఆత్రిజ మాటలు సగం సగం అర్థమవుతూ ఉండగా ఆమెనే చూస్తూ వెనక్కి తిరిగింది పూజిత. సరిగ్గా అప్పుడే వెనక్కి తిరిగి పూజితను చూశాడు మనోజ్. ఓ క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతని కళ్ళ నిండా ప్రేమ, ఆమె కళ్ళ నిండా విస్మయం, సుధీర్ కళ్ళ నిండా అయోమయం. కారులో ఇబ్బందిగా కూర్చుంటూ ఆత్రిజ నీ ప్రాబ్లం ఏంటి అని అడిగాడు మనోజ్. నా ప్రాబ్లం కాదు మనోజ్, అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఆ అమ్మాయి మీ ఫ్రెండ్కి సిస్టర్ కదా, ఆ రోజు నాతో బయటకు వస్తాను అని చెప్పి దానికి పార్టీ ఇవ్వడానికి వెళ్ళావు. ఈరోజు దానికోసం ఆడవాళ్ళ బట్టలు కుట్టేది నేర్చుకుంటున్నావా అని కోపం వెటగారం కలగలిపి అడిగింది ఆత్రిజ. ఆమెలో కోపం బుస్సును పొంగుతున్నా కూడా స్టీరింగ్ పట్టుకున్న ఆమె చేతులు, రోడ్డును చూస్తున్న ఆమె కళ్ళు మాత్రం చేస్తున్న పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఆత్రిజ మాటల్లో పూజిత మీద వినిపించిన ఆ గౌరవానికి మనోజ్ మనసులో కోపం కస్సును లేచింది. దాన్ని అణిచుకుంటూ ఆత్రిజ కొంచెం మర్యాదగా మాట్లాడు అని సీరియస్గా అన్నాడు. మర్యాద? ఎవరికి వాలి మనోజ్? నేను నీకా, నువ్వు నాకా, మనం దానికా అని పౌరుషంగా అడిగింది ఆత్రిజ. పూజిత విషయాన్ని ఆత్రిజకి నిదానంగా చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసుకుందాం అని నచ్చప్పాలి అనుకున్నాడు మనోజ్. ఇప్పుడు ఆమె అలా మాట్లాడుతుంటే అతనికి ఎక్కడలేని తెగింపు వచ్చేసింది. గణాచారిలాగా ఊగిపోతూ దానికే మర్యాద ఇవ్వాలి. దాని పేరు పూజిత. ఇక నుంచి అది ఇది అనకు. ఈ విషయం గురించి నేనే నీకు చెప్దాము అనుకుంటున్నాను, కానీ ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. నాకు నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. నేను పూజితాన్ని ప్రేమిస్తున్నాను, తననే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని ఆవేశంగా అన్నాడు మనోజ్. మనోజ్ మాటలకు నివ్వెరపోతూ సడన్ బ్రేక్ వేసి కారు ఆపింది ఆత్రిజ. వెంటనే తేరుకుంటూ మనోజ్ వైపు తిరిగి, ఓహో ఇప్పుడు అర్థమైంది. నేను ఫోన్ చేసినా, నీకోసం మీ ఇంటికి వచ్చినా నన్ను నెగ్లెక్ట్ చేస్తుంటే నాది జస్ట్ అనుమానమేనేమో అనుకున్నాను. మా ఫ్రెండ్ చెప్పింది నిజమే అన్నమాట. సరే, ఇంతవరకు వచ్చిందని నువ్వే అంటున్నావుగా, ఇంతవరకు వచ్చాక నన్ను కాదని దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను అని కసిగా అంది ఆత్రిజ. నువ్వేంటి చూసేది? పెళ్లి చేసుకోవాల్సింది నేను వద్దు అంటూ ఉంటే ఇంకా నువ్వేం చేస్తావు? అయినా పెళ్లి చేసుకున్న వాళ్లే విడిపోతున్నారు, ఇక మనమెంత? వెళ్ళి ఈ విషయం మీ డాడీతో చెప్పుకో, నేను కూడా మా బామ్మతో చెప్పేస్తాను అని రోషంగా అన్నాడు మనోజ్. ఏంటి ఆటలుగా ఉందా? అంతా నీ ఇష్టమేనా? అయినా నాకేం అవసరం మా డాడీతో చెప్పేదానికి? నీ వేషాలన్నీ మీ బామ్మతోనే చెప్పి నువ్వు దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను అని అతని వైపు కారు డోర్ తీసింది ఆత్రిజ.
నెక్స్ట్ ఎపిసోడ్తో ఈ ఆత్రం పెళ్ళికొడుకుని కంటిన్యూ చేద్దామండి.